వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న అయితే తాటి ఇడ్లీ వేసాను కదండి. ఈరోజు అయితే ఇవి బుట్టలు వెళ్దాం అనుకుంటున్నాము. ఇవి అయితే పనసాకులతోనండి. పనస బుట్టలు అయితే అల్లి దాంట్లో పెట్టి వండుదాం అనుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. చాలాసార్లు వేసుకున్నామేమో, చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. వేసి చూపిస్తాను. ముందు అయితే బుట్టలు కట్టాలి. పేసం అయితే తీసేసుకుందాము. తాటికాయలు అయితే ఇది తీసేసుకున్నానండి. మనం చెప్పాను కదండి వేస్తానని. ఇప్పుడైతే తాటి బుట్టలు వేస్తున్నాను. రొట్టె కూడా వేస్తాను, చూపిస్తాను మీకు. ఇలా అయితే తొక్క అంతా ఒలిచేసి మొత్తం తీసేయాలండి. ఇలాగైతే మొత్తం అన్ని తీసేసానండి. తొక్కలు తీసేసాను. ఇలా పెట్టి ఉంచుతాను. అందులోకి బొట్టలు అయితే కట్టుకుందాం, చూపిస్తాను, చూసేయండి. ఇంకొన్ని ఇలా అయితే కట్టేసి ఇలా అయితే చేస్తాను. బొట్టలు వెళ్తాను, చూసేయండి. ఇదైతే తీసుకున్నానండి. ఫేస్ అయితే తీసేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా లైక్ చేయట్లేదు, చూస్తున్నారు అంతే వీడియోని. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల కొంతమందికి కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుంది. లైక్ కొట్టి ముందు వీడియో చూడండి ప్లీజ్. ఇలాగైతే తీస్తున్నానండి. ఇలాగైతే పడుతుంది. తీసి చూపిస్తాను మొత్తం తీసాక. తాటి పేసం అయితే తీసేసానండి. ఇప్పుడైతే పనసాకులతో బుట్టలు కడదాం, చూపిస్తాను. ఆకులు అయితే ఇలా తీసుకున్నానండి. ఇలా ఉన్నాయి కదా, 2 ఆకులని ఇలా పెట్టి కదా బుట్ట. ఇలాగైతే కట్టేయాలండి. మొత్తం ముట్టలు అన్నీ కట్టేసా, చూపిస్తాను. అన్నీ ఇలాగైతే కట్టేసాను. ఇలాగైతే అన్నీ కట్టేసానండి. మొత్తం అన్నీ కట్టేసాము. ఇలాగ బొట్లు ఇట్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే పేసులు తీసుకోవాలి కదండి. ఏసులు ఏమీ లేకుండా దీంతో పెట్టేయాలి. పేసం అయితే నెట్లో పిండేసుకుందామండి. ఏసులు లేకుండా ఉంటుంది మెత్తగానే. ఇలా పీరా అయితే వేసుకున్నామంటే ఏసులు అసలు తినలేమండి. ఇప్పుడైతే పిండేసుకోవచ్చు. ఎంత వచ్చింది. ఇలాగైతే ఇది వేస్తానండి. ఇప్పుడైతే పిండేసుకోవచ్చు. ఇలాగైతే పిండేస్తున్నాం కదండి. అసలు ఏసులు లేకుండా చాలా బాగా వచ్చేది, మెత్తగా ఉంటుంది. ఇలా అయితే పిండేస్తున్నానండి. మొత్తం అయితే పిండేసి చూపిస్తాను. ఇలా అయితే తీసేసుకున్నామండి పేస్ను. ఇప్పుడైతే నూక వేసేసుకోవచ్చు. వరి నూక, ఇడ్లీ నూక అయితే వేసేసుకోవచ్చండి. కొబ్బరి తురుముడి కూడా వేసుకుని చాలా బాగుంటుంది. బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లం కూడా వేసేసుకోవచ్చు. మొత్తం అయితే కలిపేసుకుంటాం. ఇలాగైతే బొట్లు పెట్టేసుకున్నామండి. బొట్లని ఇలాగైతే పెట్టేసాం కదండి. 4 కూడా దాని మీద చుట్టేయాలి.
మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా ఇద్దరు కుదరదు ఎందుకు మరి మధ్యాహ్నం చేస్తాము. ఈరోజైతే తాటికాయలతో పంచాకులతో బుట్టలు కట్టి ఇలా అయితే వేస్తామండి ఉడికిపోయి. మా అమ్మ అయితే తాటి ఇడ్లీలు వేస్తుందండి, చూసేయండి వీడియో. ఇలా అయితే వేసామండి, ఇలా కట్టి ఉడికిపోయి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చూసాము. ఇవన్నీ ఇడ్లీలు అయితే వేస్తుంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఈరోజైతే తాటికాయలతో పంచాకులతో బుట్టలు కట్టి ఇలా అయితే వేస్తామండి ఉడికిపోయి. మా అమ్మ అయితే తాటి ఇడ్లీలు వేస్తుందండి, చూసేయండి వీడియో. ఇలా అయితే వేసామండి, ఇలా కట్టి ఉడికిపోయి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చూసాము. ఇవన్నీ ఇడ్లీలు అయితే వేస్తుంది, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే.